అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విద్యార్థిని మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మహతి ఫార్మసీ కళాశాలలో విద్యార్థిని శ్వేత థర్డ్ ఇయర్ చదువుతోంది. కాలేజ్ ఫీజు చెల్లించలేదని యాజమాన్యం వేధించడంతో సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థిని ఫోన్ ఆధారంగా తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు. తిరుపతికి వెళ్లిన పోలీసులు విద్యార్థిని క్షేమంగా మదనపల్లికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. పిలిచి మరీ అడగడం, పర్టికులర్గా కనిపించినప్పుడు అంతా ఫీజు ఎప్పుడు కడతారు అని అడగడం, ఇలా స్ట్రెస్ చేయడం వల్ల ఇలా డెసిషన్. ఫైనాన్షియల్గా కొంచెం లేట్ అవ్వడం వల్ల వాళ్ళు స్ట్రెస్ ఎక్కువ చేశారు. ఎగ్జామ్ అప్పుడు కూడా 45 minutes లేట్ చేశారు. ఒకసారి ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ ఇవ్వకుండా 45 minutes వెయిట్ చేయించారు. అవి బ్యాక్లాగ్స్ కూడా పడడం వల్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంది. ఒక అమ్మాయి శ్వేతశ్రీ అని నేతాజీ కాలనీ సిటిఎం చిన్నతిప్ప సముద్రం మండలము. ఆమె మహతి కాలేజీలో ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతుంది. వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసును నిన్న నమోదు చేసి అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది. తిరుమలలో నుండి తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కు అప్పచెప్పడం జరిగింది. దాంట్లో అమ్మాయి వెళ్ళేటప్పుడు కూడా ఒక లెటర్ రాసి వెళ్ళింది. ఆమె చెప్పే ఏంటంటే ఆమె మహతి కాలేజీలో చదివేటప్పుడు ఫార్మసీ ఎడ్యుకేషన్ పరంగా తీవ్ర ఒత్తిడికి లోనైనట్టు తెలిసింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక బాధపడుతున్నట్టు కూడా ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆమె కొన్ని సబ్జెక్టులు ఉండడము, అదేవిధంగా కాలేజీకి సంబంధించి ఫీజు పరంగా కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల కూడా ఇవన్నీ కూడా ఇట్లా తల్లిదండ్రులకు చెప్పలేక అట్లా కాలేజీలో అడ్జస్ట్ కాలేక మాకు లెటర్ రాసేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇమీడియట్గా ఒక రోజులో ఉన్నతాధికారులు ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఒక రోజులో ఆమెను ట్రేస్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు